ఊహించుకుంటారు. అలా ఊహించుకోవద్దు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. క్రీస్తు శరీరంలో మనమందరం కూడా ఏమై ఉన్నామంటే అవయవాలమై ఉన్నాం. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్ని సమన్వయంగా పనిచేస్తున్నాయి లేదో చెప్పండి. ఒకదానికొకటి సహకరించుకుంటూ సమన్వయంగా పనిచేస్తున్నాయి కదా, ఒకే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి కదా. ఈ శరీరాన్ని బాగా ఉంచాలని ప్రతి అవయవం కూడా పనిచేస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే శరీర అవయవాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాయంట. కాళ్ళు అంటున్నాయంట, నేను ఎంత కష్టపడి వెళ్తున్నాను చూడు, మరి నేను వెళ్ళకపోతే భోజనం దొరుకుతుందా అని కాళ్ళు అంటున్నాయంట. చెయ్యి అంటుందంటే నేను ఎంత కష్టపడి పని చేస్తున్నాను చూడు, నేను ఎంత కష్టపడుతున్నాను, ఈ పొట్టను చూసారా, ఇదేమి పని లేకుండా పాట లేకుండా తినేసి కూర్చుంటుంది. ఏంటది? పొట్ట. మనమేమో ఇంత కష్టపడుతున్నాం, కాళ్ళేమో కష్టపడుతున్నాయి, చేతులు కష్టపడుతున్నాయి, నోరు కష్టపడుతుంది, అన్ని అవయవాలు కష్టపడుతున్నాయి. ఎన్నిటికి బాధ ఏంటంటే కడుపు చూసి బాధ వచ్చిందంట. ఈ పొట్ట చూసారు, ఏం కదలలేదు పెదలలేదు, శుభ్రంగా తినేసి పడుకుంటుంది, ఇది పెరిగిపోతుంది అని చెప్పేసి ఏం చేసాయంటే అన్నీ కలిసి దీన్ని పస్తు పెట్టాలి, మనం దీనికి ఏమి ఆహారం పెట్టకుండా చేద్దాం అని చెప్పి కాళ్ళు వెళ్ళడం మానేశాయి, చేతులు పట్టడం మానేశాయి, నోరు తినడం మానేసింది. 4 రోజులైనవి. చేతులు ఇలా ఏలాడుతున్నాయంట, కాళ్ళేమో ముందుకు కదలలేదంట. అప్పుడు పొట్టాలంట, మీరు తీసుకొచ్చేదంతా కూడా నేను అరుపుకొని మీకు నేను శక్తిని ఇస్తున్నాను అని చెప్పిందంట. అంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా ఎలాగైతే సమన్వయంతో పనిచేస్తున్నాయో సంఘంలో మనకు ఉండవలసింది ఏంటంటే ఏక మనస్సు ఉండాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. ఇద్దరు ఏకీభవిస్తే పరలోకమును బంధిస్తారు, ఇద్దరు ఏకీభవిస్తే పరలోకాన్ని విడుదల చేస్తారు. ఇద్దరు భార్యాభర్తలు ఏక మనస్సు కలిగి ఉంటే, విశ్వాసులు కాపరి ఏక మనస్సు కలిగి ఉంటే, బిడ్డలు కుటుంబములు ఏక మనస్సు కలిగి ఉంటే, ఏక మనస్సు సమాధానం ఇస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులయ్యుండి ఒకరి సుఖ దుఃఖముల యందు మరొకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. దేవునికి స్తోత్రం. మీరంతా కూడా ఏక మనస్కులై ఉండండి అని ఇక్కడ కూడా తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం, పరిశుద్ధాత్ముడు మేడగదిలోనికి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా ఏక మనస్సుతోనూ ఏక భావముతోనూ ఏక తాత్పర్యముతోనూ తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏక మనస్సు, ఏక మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధాన రహస్యం చెప్పాను కదా. రెండవది ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండడం.
దేవునికి స్తోత్రం. మూడవ మాట చెప్తారు, సమాధాన రహస్యం. మూడవది ఏంటో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. మూడవది ఏంటంటే, మనం సమాధానం కలిగి ఉండాలంటే ఆనందంతో ఉండాలని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాట గమనించండి, ఎల్లప్పుడూ. ఆనందం అనేటువంటిది పరిస్థితుల మీద ఆధారపడి ఉండదండి. పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆనందించండి. పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆనందించడం సాధ్యమవుతుందా? పౌలు భక్తుడు అంటాడు, అది సాధ్యమవుతుంది అంటాడు. ఎందుకో తెలుసా? ఈ ఉత్తరం రాస్తూ ఉన్నటువంటి సమయానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎక్కడున్నాడంటే చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి నేను విడుదల పొందాలని ప్రార్థన చేయండి అనడం లేదు, కానీ చెరసాలలో ఉండి మిగిలిన వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మిగిలిన వారిని ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ ఆనందించడం అనేటువంటిది పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆనందించగలగాలి. అది దేవుని యొక్క వాక్యములో హబక్కూకు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే, హబక్కూకు భక్తుడు అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు కాయకుండినను, ఒలీవ చెట్లు ఫలింపకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, చేతిలోని పైరు పండకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. నేను దేవుల్లో ఆనందిస్తాను. నేను దేవుల్లో ఆనందిస్తాను. నా రక్షణకర్త యెహోవా యందు నేను ఆనందిస్తాను. పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఆనందిస్తాను. దేవునిలో ఆనందించడం అనేది గనక మనం నేర్చుకుంటే గొప్ప బలం కలుగుతుందండి. వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా యందు ఆనందించుట వలన మీకు బలము కలుగును. దేవుని సన్నిధిలో మీరు ఆనందించడం వలన, దేవుని యందు ఆనందించడం వలన మీకు బలము కలుగుతుంది. బలం పొందడానికి ఇది ఒక మంచి రహస్యం అన్నమాట, మంచి సూత్రం. ఏంటంటే ప్రభువు నందు ఆనందించడం. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఆనందిస్తాను అని తీర్మానం చేసుకుని రావాలి. ఆరాధనలో నేను ఆనందిస్తాను, ప్రార్థనలో నేను ఆనందిస్తాను, వాక్య ధ్యానంలో నేను ఆనందిస్తాను. దేవుని బట్టి ఆనందిస్తాను అని చెప్పి మనము ఆనందించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోండి, పౌలు శీలలను మనం జ్ఞాపకం చేసుకుంటే, బెత్తములతో కొట్టబడ్డారు, రక్తములు కారుతూ ఉన్నాయి, కాళ్ళకు బొండలు బిగించారు, చెరసాలలో ఉన్నారు, వారు పాటలు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో మనం ఆనందించాలి అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమలలో ఆనందించడం. ఏ శ్రమలు అంటే క్రీస్తు కొరకు పడేటువంటి శ్రమలలో ఆనందం. అది క్రీస్తు కొరకు మనం శ్రమ పడుతున్నప్పుడు ఆనందించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు శ్రమ పడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? సువార్త నిమిత్తమే కదా.
సువార్తను ప్రకటించాడు కాబట్టే కదా జైల్లో వేశారు. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించండి. సమాధాన రహస్యం ఆనందంగా ఉండడం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను ఆనందిస్తాను. మన సమాధానం కోల్పోమప్పుడు ఆనందంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4వ సంగతి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా నీకు ఉండాలంటే నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? సహనం కావాలి. నీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ఈ సహనం అనేటువంటి మాటను గురించి ఆలోచిస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సహనం అంటే ఇతరుల పట్ల మనము మృదు స్వభావంతో ఉండడం. ఇతరుల పట్ల మృదు స్వభావంతో ఉండడం సహనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇతరుల పట్ల మృదువుగా ఉండడం. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. సహనం అంటే మరొక మాట చెప్తారు, ఒకరి భారమును మరొకడు సహించడం. నీ సంగతి ఎదురు చూసుకోవయ్యా, నా సంగతి ఎదురే తీసుకుంటానని కాదు. ఇతరుల యొక్క భారము మనము వహించడం, సహించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఒకరి భారముల ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూడండి, క్రీస్తు నియమం. ప్రభువు అయినటువంటి యేసయ్య మన భారమును వహించాడు కదా. ఒకరి భారములనొకడు భరించి, ఒకరి భారములను మరొకడు భరించి. ఒకసారి ఆలోచించాక, నా బరువే నేను మోసుకోలేకపోతాను, కోడబోరు నేను ఎక్కడ పోయిన అంటారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు నియమం. ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. మిగిలిన వారి యొక్క భారం మనకు తెలుసా? నీ ప్రక్కనున్న వారి యొక్క భారం నీకు తెలుసా? ఎప్పుడైనా నీవు ఆలోచించావా? నీ ప్రక్కన ఉన్నటువంటి వారి యొక్క భారం, నీ పొరుగు వారి యొక్క భారం నీకు తెలుసా? తెలుసుకోగలను. పట్టించుకోం కదా, పట్టించుకో. మనం ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా మాట్లాడారా? నీ భారం ఏంటి? ఎలా ఉన్నారు? అయ్యా, ఇంత భారంతో నలిగిపోతున్నా అని చెప్పినప్పుడు నేను కూడా ఆ భారం కొంత వహిస్తాను అని మనం చెప్పగలుగుతున్నామా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకే కష్టమైపోతుందండి, నేను ఎక్కడ చేయనండి. మనం కొంత మానుకోవాలి, కొంత త్యాగం చేయాలి, కొన్ని ఖర్చులు మానుకోవాలి. వారికి సహకరించడానికి, వారి భారమును వహించడానికి మనం సంసిద్ధులు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి భారమును ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును
పూర్తిగా నెరవేర్చుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిదండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసనని అనుకొనిన ఎడల, చూడండి ఇక్కడ మరలా చెప్తున్నాడు, భారములను వహించడం మాత్రమే కాకుండా ఎవరైనా నీకు హాని చేశారని నువ్వు అనుకుంటున్నావేమో, నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే అక్కడ కూడా నీవు సహనమును చూపించాలి. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున. ప్రభు క్షమించాడు, మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు క్షమించాడు, మనం క్షమించాలి. ప్రభు ద్వారా క్షమాపణ పొందుకొని మనం క్షమించలేదు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? నీవేమో క్షమించబడ్డావు, నీవైతే ఇతరులను క్షమించలేకపోతున్నావు. యేసు ప్రభు ఉదాహరణ చెప్పారు. ఒక యజమానికి అప్పైపోయినటువంటి దాసుని గురించి చెప్పాడు. యజమానుడు వారి అప్పంతా క్షమించాడు. అయితే వారి క్రింద ఉన్నటువంటి వాడు, అప్పు క్షమించబడిన వాడు, మరొకరి దగ్గరకు వెళ్ళి వాడికి చాలా తక్కువ అప్పు ఉంటే ఇస్తావో ఇవ్వ, లేకపోతే నేను జైల్లో పెట్టిస్తానన్నాడు. అప్పుడు యజమానుడికి తెలిసింది. యజమానుడు అంటాడు, నేను నిన్ను క్షమించిన వాడున నీవు కూడా ఇతరులను క్షమించాలి కదా. నీవు కూడా ఇతరులను క్షమించాలి కదా. మనం చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటాం. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే శాస్త్రులు పరిసయ్యులు అన్నటువంటి వారు యేసుక్రీస్తులో ఎక్కడ తప్పు దొరుకుతుందా అని చూశారు. యేసయ్యలో ఎక్కడ తప్పు దొరుకుతుందా? ఇదిగో ఆయన ధర్మశాస్త్రమును మీరాడు, విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు, అది తప్పు. యేసయ్య అన్నాడు, మీరు దోమలను ఒడగడతారు, ఒంటెల్ని మింగుతారు. దేన్ని ఒడగడతారంట? దోమలు ఒడగడతారంట, ఒంటెల్ని మింగుతారు. అలాంటి కలుగునుగాక. హల్లెలూయా. మంచిదండి. మీరు ఒకరినొకడు సహించుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 5వది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని, అమ్మా 5వది ఏంటంటే దేనిని గూర్చి చింతపడకూడదు. అది దేనినంటే ఏ చిన్న విషయం గురించి కూడా చింతించొద్దు. దేనిని గూర్చి చింతించకుడి. చింతించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. అవసరతలను బట్టి మనం చింతిస్తూ ఉంటాం. శ్రమలు కలిగినప్పుడు చింతిస్తూ ఉంటాం. దేనిని గూర్చి చింతించకూడదు. దేనిని గూర్చి చింతపడవద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని దేనిని గూర్చి చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు. అన్యజనులు వీటన్నిటి విషయమై
చింతిస్తారు. చింతించకు ప్రియుడా, చింతకు రా ప్రియుడా, చింతలను బాపు యేసయ్య చెంతకు రా. చింతలను బాపు యేసయ్య చెంతకు రా. చింతించకు ప్రియుడా, చింతకు రా ప్రియుడా, చింతలను బాపు యేసయ్య చెంతకు రా. నీ చింతలను తీసివేసే యేసు దగ్గరకు రా. ధరయందు నీకు ధరింప వస్త్రాలు లేవని చింతించుచున్నావా? ధరయందు నీకు ధరింప వస్త్రాలు లేవని చింతించుచున్నావా? చూడుము గడ్డి పూలను వాటి అందాలను, చూడుము గడ్డి పూలను వాటి అందాలను, ప్రభువే అలంకరించే శ్రేష్టముగా. నీ ప్రభువే అలంకరించే శ్రేష్టముగా. చింతించకు ప్రియుడా, చింతకు రా ప్రియుడా, చింతలను బాపు యేసయ్య చెంతకు రా. చింతలను బాపు యేసయ్య చెంతకు రా. నేను తోటకి వెళ్ళాను. వాడు ప్రార్థన సహాయం కోరారు. అయ్యగారు ప్రార్థన చేయండి. అమ్మ దేని కొరకు ప్రార్థన చేయాలి? ఉండడానికి ఇల్లు లేదండి. ఇల్లు లేదంటే ప్రార్థన చేయండి. నివసింప నీకు గృహమే లేదని చింతించుచున్నావా? నివసింప నీకు గృహమే లేదని చింతించుచున్నావా? చూడుము కుందేళ్లను వాటి నివాసములను, చూడుము కుందేళ్లను వాటి నివాసములను, ప్రభువు సిద్ధపరచే బండలను. నీ ప్రభువు సిద్ధపరచే బండలను. అప్పుడు జ్ఞాపకం చేశాను నేను. కుందేళ్ళు చూడండి, కుందేళ్ళు ఇల్లు కట్టుకున్నాయా? కుందేళ్ళు కట్టుకోలేదుగా. కానీ దేవుడు ఏం చేశాడు? బండలు సిద్ధం చేశాడు. దాని గురించి చింతించొద్దు, దేవుని మీద భారం వేసుకుంటా చెప్పా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గురించి చింతపడకుడి. దేవునికి స్తోత్రం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. దేవుని స్తోత్రం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని గూర్చి పట్టించుకుంటా ఉన్నాడు, లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని స్తోత్రం కలుగునుగా. చింతించడం మానివేసి ఏం చేయమంటాడో చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో దేనిని గూర్చియు చింతింపకుడి. అక్కడతోటి ఫుల్ స్టాప్ పెట్టలేదు కదా, కంటిన్యూ చేస్తా ఉన్నాడు పౌలు గారు. దేనిని గూర్చియు చింతింపకుడు కానీ, ఇక్కడ ఈ మాట గమనించండి. ప్రతి విషయం అంటే చిన్న చిన్న విషయాలు కూడా అన్నమాట. ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపము, 4 మాటలు చెప్పాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన, విజ్ఞాపనముల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చింతించడం మానివేయాలి. ఈ 4 మేళవించాలని, ఈ 4 కలపాలన్నమాట. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపం ఇవన్నీ కలపాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఇది పరిమళ ధూపద్రవ్యం అవుతుంది. ఒకసారి చెప్పాను నేను, ఇదేమవుతుంది? పరిమళ ధూపద్రవ్యం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6వది సమాధాన రహస్యములో 6వది. 6వ సంగతి ఏంటంటే 8వ వచనం చివరి మాట చదువుతాను నేను. వాటి మీద ధ్యానముంచుడి. వాటి మీద ధ్యానముంచండి. దేవుని స్తోత్ర. వాటి మీద ధ్యానముంచండి. ఏవి సత్యమైనవు? ఏవి సత్యమైనవు అంటే సత్యమైనవి ఏంటి చెప్పండి? సత్యమైనవి ఏంటి? నేను అనుకుంటాను, నేను దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మీకు చెప్తాను. నేను ఏవి సత్యమైనవంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 6 చెప్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 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 స్తోత్రం నాయనా. 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. అదృశ్యమైనవి అనిత్యములు. దృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటంటే మన కంటికి కనబడినవే నిజమన్నమాట. ఇది ఎక్కడ కంటికి కనబడని నిజమా? ఇప్పుడు ఈ గ్లాస్ చూస్తున్నారు కదా మీరు, ఇది నిజమా ఉంటుందో చెప్పండి. నిజమా? నిజం కాదు. కాసేపు నాకు ఇక్కడ ఉండదుగా, కాసేపు నాకు ఉంటుంది, ఇది ఉండదు కదా. ఈ లోకం చూస్తా ఉన్నా, ఈ లోకం నిజమా ఉంటుందా? ఇది ఉండదు. కానీ కంటికి కనబడనిది నిత్యం ఉంటుంది. అది అదృశ్యమైనవి నిత్యములు. వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ అన్రియల్ అంటే మన కంటికి కనబడదు, మన కంటితో చూడలేం. పైనున్న వాటినే చూడండి అని చెప్పాడు. పైనున్న వాటినే చూడండి అని చెప్పాడు. ఎప్పుడైనా ఈ పైనున్న వాటిని మనసులో పెట్టుకున్నామా? చెప్పండి. భూ సంబంధంగానే మనం ఆలోచిస్తాం, కానీ పైనున్న వాటి మీద ఎప్పుడైనా మనం మనసు పెట్టుకున్నామా? ఒకసారి ఆలోచించండి. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఈ లోకంలో జీవించినప్పుడు అతని యొక్క దృష్టి అంతా కూడా దేని మీద ఉంది? పైనున్న వాటి మీదే పెట్టుకున్నాడు. ఇక్కడ అంటాడు చూడండి, 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము
ఎదురు చూచుచుండెను. ఆ పట్టణం కనబడలేదు, కంటికి కనబడలేదు, కానీ అది నిత్యం. దేవుని స్తోత్రం. ఏవి సత్యమైనవో, తర్వాత ఏమా ఏవి మాన్యమైనవో. ఏవి మాన్యమైనవంటే అర్థం ఏంటంటే ఏవి గౌరవింపదగినవో అని అర్థం. దేవుని స్తోత్రం. ఏవి వాట్ ఈస్ ఆనరబుల్, ఏది గౌరవప్రదమైనటువంటిదో, నీకు గౌరవాన్ని తెచ్చేది, నీకు ఘనతను తెచ్చే దాని మీద నువ్వు మనసు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలా చూసుకుంటే చాలా మాటలు ఈ వాక్యంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సమాధానముతో ఇక్కడ నుండి మనం వెళ్ళాలి. ఈ సమాధానము ఇది లోకము ఇచ్చేటువంటి సమాధానం కాదు, పైన అనుగ్రహింపబడేటువంటి సమాధానం కాదు. ఇది మన అంతరంగములో ఇవ్వబడేటువంటి సమాధానం. ఈ సమాధానము మన హృదయాలను ఏలుచూ ఉండేటువంటి సమాధానం. ఈ సమాధానముతో మనం నింపబడాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన రోమపత్రిక రండి. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. విస్తారముగా ఏం చేయాలంటే ప్రభువు మనలను సమాధానముతో నింపాలండి, నెమ్మదితో నింపాలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రత్యేకించి ఈ దినాల్లో దేవుడు అనుగ్రహించు గొప్ప సమాధానంతో మనం నింపబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.